క్లస్టరింగ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లస్టరింగ్ లో చిన్న డెఫినేషన్ ఉందండి. అండ్ నేను మామూలుగా మమ్మల్ని ఎవరైనా అడిగితే నేను చెప్పే డెఫినేషన్ వచ్చి క్లస్టరింగ్ రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, ఇట్ ఎనేబుల్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ అండ్ హై అవైలబిలిటీ. క్లస్టరింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యూ మేనేజర్స్ ఆర్ దే ఆర్ లాజికల్లీ ఇంటర్కనెక్టెడ్. ఓకేనా గైస్, క్లస్టరింగ్ ఈజ్ రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. నేను రాసిన చూడండి గైస్, క్లస్టరింగ్ reduced administration overhead, it enables workload management and high availability. హై అవైలబిలిటీ. ఓకేనా, సింపుల్గా ఈ డెఫినేషన్ చెప్పొచ్చు. లేకపోతే దీంతో పాటు కంటిన్యూషన్గా సింగిల్గా ఇలా కూడా చెప్పచ్చు. క్లస్టరింగ్ ఈజ్ ఏ collection of collection of key managers. They are logically interconnected to each other. They are logically connected to each other. And it interconnected communications each other. ఇలా పాయింట్స్ చెప్పుకోవచ్చు గైస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లస్టరింగ్ అంటే ఏంటంటే గైస్, క్లస్టరింగ్కి మనం ఎందుకు వెళ్తాం, వాట్ ఈస్ క్లస్టరింగ్ గైస్? గుర్తుపెట్టుకోండి గైస్, యాక్చువల్గా ఒక గ్రూప్ ఆఫ్ క్యూ మేనేజర్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యూ మేనేజర్ అండి, ఇది ఒక క్యూ మేనేజర్, ఇది ఒక క్యూ మేనేజర్, ఇది ఒక క్యూ మేనేజర్. ఈ క్యూ మేనేజర్ వచ్చి ముంబైలో ఉందండి, ముంబై. అండ్ ఈ క్యూ మేనేజర్ వచ్చి బెంగళూరులో ఉంది గైస్. ఈ క్యూ మేనేజర్ వచ్చి హైదరాబాద్, ఈ క్యూ మేనేజర్ వచ్చి చెన్నై. ఓకేనా, ఇలా డిఫరెంట్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్యూఎస్ అన్నీ ఉన్నాయండి. వీటిని మనం ఏం చేస్తామంటే ఒకే నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటాం. ఒకే నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే క్లస్టర్ అని పిలుస్తాం. అందుకని చూడండి గైస్, ఇది దే ఆర్ లాజికల్లీ ఇంటర్కనెక్టెడ్ టు ఈచ్ అదర్. క్లస్టర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యూ మేనేజర్స్. చూడండి, కలెక్షన్ ఆఫ్ క్యూ మేనేజర్స్, ఒక క్యూ మేనేజర్, సెకండ్ 3, 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి ఇంకొక క్యూ మేనేజర్ యాడ్ అవ్వాలి అని అంటే ఇంకొక క్యూ మేనేజర్ కూడా మనం యాడ్ చేసుకుంటాం మనకు కావాలనుకుంటే. ఇలాగ డిఫరెంట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా నీకు తెలిసిన క్యూ మేనేజర్స్ గైస్, మనం ఒక క్యూ మేనేజర్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి గైస్? మన క్యూ మేనేజర్ ఏదైనా ఒక సెటప్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? డెస్టినేషన్ అండ్ సోర్స్ సైట్స్. డెస్టినేషన్ అండ్ సోర్స్ సైట్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం ఏం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం? డెస్టినేషన్ లోకల్ క్యూ, ఛానల్ అండ్ లిజనర్. యా, ఒక డెస్టినేషన్ క్యూ మేనేజర్ క్రియేట్ చేస్తాము, లోకల్ క్యూ క్రియేట్ చేస్తాము, లిజనర్ క్రియేట్ చేస్తాము, రిసీవర్ ఛానల్ క్రియేట్ చేస్తాం. సేమ్ లైక్ దట్ యాస్ ఇప్పుడు సెంటర్ సైడ్ కావాలంటే గైస్ remote queues and transmission and sender channel. ఇలాగా. బట్ మన ఎంక్యూ పాయింట్, మన క్లస్టరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలాంటి క్యూస్ని క్రియేట్ చేయము, ఎలాంటి ఛానల్స్ని క్రియేట్ చేయము, ఎలాంటి ఛానల్స్ని ఒక
ఒకవేళ క్రియేట్ చేసినా బట్ ఎలాగా మనం స్టార్ట్ చేయము, స్టాప్ చేయము. నో నీడ్ టు క్రియేటెడ్ ఎనీ క్యూస్ అండి, గుర్తుపెట్టుకోండి గైస్. నో నీడ్ టు క్రియేటెడ్ ఎనీ క్యూస్. ఇవన్నీ ఏంటి అని ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు క్లస్టరింగ్ నెట్వర్క్ పాయింట్ ఆఫ్ ఎలాగ ఉండేదని చూసారు కదా. ఇప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ మనం ఎన్ని క్యూమెసెస్ క్రియేట్ చేసాం గైస్? 1 2 3 4 5 క్యూమెసెస్ క్రియేట్ చేసాం ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ నేను డీకేమ్ సెటప్, ఐ మీన్ మనం నార్మల్ డీకేమ్ సెటప్ క్రియేట్ చేస్తున్నానండి. చూడండి గైస్, ఇక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్ కనెక్ట్ అవుతుంది అండ్ ఈ డెస్టినేషన్ నుంచి సోర్స్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా ఇలానే కదా గైస్ కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీన్ని కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇంకేదైనా దేనితో కనెక్ట్ అవుతున్నాయి అనమాట. దానికి కూడా మనం కమ్యూనికేట్ అవుతుంది. చూడండి గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీకేమ్ సెటప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ తెలుసు ఇది ఒక డీకేమ్ సెటప్ అని, అండ్ ఇది ఒక డీకేమ్ సెటప్ అని, అండ్ ఇంకొక కెమెరా యాడ్ చేస్తే ఇంకొకటి, అట్లా ఇంకో కొంచెం క్లమ్సీ అవుతూ ఉంటుంది. డిఫరెన్స్ అర్థమవుతుందా గైస్? నార్మల్గా ఇట్లాంటి వాటిని మనము రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ చేయడం కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ యూస్ చేసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ రకరకాలుగా అంతా యూస్ చేస్తుంటాం. వీటన్నిటిని మనము రెడ్యూస్ చేయడం కోసం మనం క్లస్టర్ యూస్ చేస్తాం. అందుకని ఇక్కడ క్లస్టర్ రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, ఇట్ ఎనేబుల్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ అండ్ హై అవైలబిలిటీ. ఇక్కడ మనం ఇట్లాంటి క్లమ్సీని ఓవర్కమ్ చేయడం కోసం సింపుల్ గా మనము ఏం యూస్ చేసాము అంటే అడ్మినిస్ట్రేషన్ రెడ్యూస్డ్ ఓవర్ హెడ్ చేయడం కోసం క్లస్టర్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేస్తున్నాం. సింగిల్ గా చెప్పాలంటే క్లస్టర్ కి మనం ఎందుకు వెళ్తామంటే ఇట్ రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అండి, అండ్ ఇట్ ఎనేబుల్ వర్క్లోడ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటే గైస్, అండ్ సింపుల్ థింగ్ ఇంకోటి గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యూ మేనేజర్ ఉందండి, ఇక్కడ ఒక క్యూ మేనేజర్ ఉందండి. జస్ట్ డీకేమ్ సెటప్ మనం అజ్యూమ్ చేసుకోండి. మీకు సోర్స్ నుంచి డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కమ్యూనికేట్ అవుతుందండి. కొంత టైం పీరియడ్ తర్వాత అప్లికేషన్ పీపుల్ వాళ్ళు మీకు ఒక 1000 మెసేజెస్ పంపించారండి. ఓకేనా? ఎవరికి? సోర్స్ నుంచి డెస్టినేషన్కి. ఈ ఛానల్ కానీ ఇది కానీ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా గైస్? పాయింట్ అర్థమవుతుంది? సోర్స్ నుంచి డెస్టినేషన్ పంపించేటప్పుడు ఈ ఛానల్ కానీ ఈ క్యూమేజర్ కానీ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా అని అడుగుతున్నాను. ఇంపాక్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నాను. నో సార్. దెన్ 1000 పంపిస్తే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈసారి నేను ఏం చేస్తున్నానంటే 1 lakh పంపిస్తానండి. 1 lakh. అప్పుడేమవుద్దు గైస్, జనరల్గా ఆలోచించండి. ఈసారి 1 lakh ఇంపాక్ట్ అవుతుంది కొంచెం, అంటే ఇందాకటితో పోల్చుకుంటే కొంచెం అవుతుంది. ఈసారి ఏం చేస్తున్నానంటే 10 lakhs పంపిస్తున్నానండి. ఒకరోజు పాయింట్ ఆఫ్ లో 10 lakhs ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పంపిస్తున్నానండి. అప్పుడేమవుతుంది గైస్, ఛానల్ మీద సమ్ బటన్ అనేది పడుతుందా? రైట్ గైస్, ఛానల్ మీద సమ్ బటన్ అనేది పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ క్యూ మేనేజర్ డెస్టినేషన్ అనే క్యూ మేనేజర్ హ్యాండిల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. రైట్ గైస్, నీకు నార్మల్గా 1000 పంపించినప్పుడు ప్రాబ్లం లేదు, 10,000 పంపించినప్పుడు ప్రాబ్లం లేదు. దెన్ ఎప్పుడైతే నీకు 1 lakh కానీ 10 lakhs కానీ మెసేజెస్ ఇట్లా పంపిస్తున్నప్పుడు మనకి సమ్ కంపేర్ టు నార్మల్తో పోల్చుకుంటే కొంచెం అనేది ఇంపాక్ట్ జరుగుతుంది. బట్ when coming to clustering level 10 lakhs కాదు guys, 20 lakhs ఆఫ్ మెసేజెస్ పంపించినా కూడా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. అది ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే డిపెండ్స్ ఆఫ్ మనము ఈ క్లస్టరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం కాబట్టి. ఓకేనా గైస్? సో ఇట్ డిస్ట్రిబ్యూట్ ద వర్క్ లోడ్ సార్. యా, ఈ వర్క్ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వర్క్ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమ్యూనికేట్ అవుతుంది ఏంటి అనేది మీకు తర్వాత తెలుస్తుంది. జస్ట్ సింపుల్ గా వర్క్ లోడ్ హ్యాండిల్ కూడా చేయగలుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చూసారు డీకేమ్ సెటప్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి క్లమ్సీ కనిపించింది. అండ్ దీనికి ముందర ఒక క్లస్టరింగ్ చూసారు. ఆ క్లస్టరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్, ఎలా రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్
దీన్ని మనం ఎందుకు హై అవైలబిలిటీ అంటాం? హై అవైలబిలిటీ ఎందుకు అని అంటామంటే, ఇప్పుడు గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా ఇంపాక్టెడ్ అనేది జరిగితే మనకి ఏమైపోతుంది వెంటనే? మన క్యూ మేనేజర్ అనేది డౌన్ అయిపోతుంది, రైట్? వన్స్ క్యూ మేనేజర్ అనేది డౌన్ అయిపోయింది అంటే వెంటనే మనకి ఏమవుతుంది? బిజినెస్ అనేది స్టాప్ అయిపోతుంది. బిజినెస్ అనేది స్టాప్ అవ్వకుండా మనం ఎలా వర్క్ చేస్తామంటే త్రూ వన్స్ అదే క్లస్టరింగ్ పాయింట్ ఆఫ్ అయితే మనకి హై అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ హై అవైలబిలిటీ యూజ్ చేసుకొని మనం వర్క్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా గైస్? ఓవరాల్ గా జస్ట్ ఇవంతా జస్ట్ బేసిక్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్. సేమ్ ఇక్కడ మనం మళ్ళా అదే క్యూస్ యూజ్ చేస్తాం, అదే క్యూస్ యూజ్ చేస్తాం, ఛానల్స్ యూజ్ చేస్తాం, కానీ వాటికి ఈ క్లస్టరింగ్ పాయింట్ ఆఫ్ కి నార్మల్ సెటప్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూడండి. అండ్ మళ్ళీ మనము మీకు గుర్తుందో లేదో నార్మల్ డీకెమ్ సెటప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సెంటర్ ఛానల్స్ అని యూజ్ చేస్తాం. ఇదర్ సెంటర్ ఛానల్ రిసీవర్ ఛానల్ అని యూజ్ చేస్తాం, రైట్ గైస్? బట్ when coming to క్లస్టరింగ్ లెవెల్కి వచ్చినప్పటికీ క్లస్టర్ సెంటర్ ఛానల్, క్లస్టర్ రిసీవర్ ఛానల్ యూజ్ చేస్తాం. ఈ క్లస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం యూజ్ చేస్తాం? ఐ మీన్ క్లస్టర్ ఛానల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేస్తాం. అసలు ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి అనే థింగ్స్ని మొత్తం ఓవరాల్గా ఒక నెట్వర్క్ లెవెల్లో మనం తెలుసుకుంటాం. వీటి గురించి తెలుసుకునే ముందర గైస్ అట్లీస్ట్ కొంచెం ఏమైనా క్లియర్ అయిందండి? లిటిల్ బిట్ ఐడియా గైస్ క్లస్టర్ గురించి. Yes, sir. ఇప్పుడు మీరు నార్మల్ గా ఎవరైనా వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ సెటప్ అండ్ క్లస్టరింగ్ అంటే ఏం చెప్తారు గైస్? ఈ పాయింట్స్ చెప్తారండి. ఇక్కడ మీకు స్క్రీన్ లో కనపడుతుంది. క్లస్టరింగ్ రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, ఇట్ ఎనేబుల్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అండ్ హై అవైలబిలిటీ. Clustering is a collection of queue manager. They are logically interconnected. They interconnected communication to each other. ఇలాగా ఈ పాయింట్స్ మనం హైలైట్ చేయొచ్చండి. అర్థమవుతుందా గైస్? అండ్ ఇంకా ఇంకొంచెం టాపిక్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది గైస్, నాట్ ఎన్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెఫినేషన్స్ చూడండి. ఇవి నార్మల్గా మనం థియరీ పార్ట్ ఆఫ్ చెప్పుకునేటప్పుడు ఇవి చెప్పుకోవచ్చు అండి. వీటితో పాటు నేను చిన్న చిన్న డెఫినేషన్స్ కూడా చెప్తానండి. నెక్స్ట్ క్లస్టర్ అంటే ఇది జస్ట్ గూగుల్లో చెప్పింది మనం చూసింది గైస్. ఇది మీరు కామెంట్ నోట్ చేసుకోండి. A cluster is a network of queue managers that are logically associated in some way to exchange information. ఓకేనా గైస్? జస్ట్ డెఫినేషన్. దెన్ ఇక్కడ మనం యూజ్ చేసేది నెక్స్ట్ వచ్చి క్లస్టరింగ్ క్యూస్ అండి. క్లస్టర్ క్యూస్. దెన్ వాట్ ఈస్ క్లస్టర్ క్యూ? ఏ cluster is a queue that is hosted by a cluster queue manager, queue manager, and made available to other queue manager in the cluster. ఇది guys cluster అంటే cluster queue అంటే జస్ట్ ఇది గూగుల్ డెఫినేషన్స్ గైస్. మిమ్మల్ని ఎవరైనా వాట్ ఈస్ క్లస్టర్ అంటే ఈ డెఫినేషన్ క్లస్టర్ డెఫినేషన్ చెప్పొచ్చు. ఈ క్లస్టర్ డెఫినేషన్తో పాటు మోర్ ఓవర్ ఈ డెఫినేషన్స్ కూడా చెప్పొచ్చు గైస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. Cluster is a reduced administration overhead. It enables workload management and availability. Cluster is a collection of queue managers. They are logically interconnected to each other. ఇలా చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇందాక చెప్పాను కదా గైస్, క్లస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఒక నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయిన తర్వాత ఏంటి ఒక డిఫరెంట్ ప్లేసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి. మీరు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. ఒకరు బెంగళూరులో ఉన్నారు, ఒకరు రాజమండ్రిలో ఉన్నారు, ఒకరు విజయవాడ, ఒకరు హైదరాబాద్, ఒకరు నెల్లూరు, ఇలాగ సంథింగ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. మనందరినీ గ్యాదర్ అయ్యి మనం ఎక్కడ జాయిన్ అయ్యి ఉన్నాం? జూమ్ అనే యాప్లో జాయిన్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూమ్ అనే యాపే ఒక క్లస్టర్ నెట్వర్క్ అనుకోండి. దీని లోపల మనం ఒక్కొక్క క్యూమానైజర్ని మనం ఎలా యాడ్ అయ్యి ఇప్పుడు మనం 10 మెంబర్స్ 12 మెంబర్స్ ఎవరు ఎక్కడ దేంట్లో ఉన్నాం? జూమ్ యాప్లో కనెక్ట్ అయ్యి మనం కమ్యూనికేట్ అయ్యి చేసుకుంటున్నాం. అలానే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇంకా క్లియర్గా ఇందాక చూపించినట్టు చెప్పాలంటే తీసుకోండి, ఇదంతా ఒక క్లస్టర్ నెట్వర్క్ అనుకోండి. దీని లోపల మనం క్యూమానైజర్ని యాడ్ చేసుకుంటాం. 1 2 3 4 5 ఇలాగా 5 క్యూమానైజర్స్ 4 క్యూమానైజర్స్ ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఈ డేటా ఒక్కొక్క క్యూమానైజర్స్ ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యి ఎక్కడ ఉంటుంది ఏంటి అని అంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే రిపోజిటరీ అని పిలుస్తాం గైస్. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చూస్ చేసుకుని రిపోజిటరీ అని. ఓకే గైస్, దెన్ వాట్ ఈస్ రిపాజిటరీ? సింపుల్గా ఒక వర్డ్లో రిపాజిటరీ గురించి చెప్పాలంటే ఇట్ ఈ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అండి. దాని లోపల ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది అంటే టోటల్ క్లస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ రిపాజిటరీలో స్టోర్ అవుతుంది. అంటే ఒక డేటాబేస్ లాగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో మెమరీ కార్డ్ ఎలాగైతే డేటా స్టోర్ చేసుకుంటుందో అలాగా సింపుల్గా ఏ రిపాజిటరీ. గైస్ 1 minute మన సెక్షన్ క్లోజ్ అవుతుంది, తర్వాత కనెక్ట్ అవ్వండి. కొత్త ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ queue manager that are members to a cluster. A repository is a collection of information queue manager that are members to a cluster. Total information, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఎన్ని క్యూ మేనేజర్స్ ఉంటే అన్ని క్యూ మేనేజర్స్ని ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఎలా అడుగుతుంది ఏంటి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నీకు రిపోజిటరీ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. ఈ రిపాజిటరీలో మనకి 2 types ఆఫ్ రిపాజిటరీస్ ఉంటాయి గైస్ మనం యూజ్ చేసే క్లస్టర్లో. ఈ 2 types ఆఫ్ క్లస్టర్స్లో మనం 2 types ఆఫ్ రిపాజిటరీస్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ అండి. ఏంటి ఆ రిపాజిటరీస్ అంటే ఒకటి ఎఫ్ఎల్ గైస్, సెకండ్ వన్ వచ్చి పిఎల్ గైస్. ఎఫ్ఎల్ స్టాండ్స్ ఫర్ ఫుల్ రిపాజిటరీ అండి. ఎఫ్ఆర్ గైస్ సారీ ఎఫ్ఆర్ అండ్ పిఆర్. ఎఫ్ఆర్ స్టాండ్స్ ఫర్ ఫుల్ రిపాజిటరీ అండి. పిఆర్ స్టాండ్స్ ఫర్ పార్షియల్ రిపాజిటరీ గైస్. ఈ ఫుల్ రిపాజిటరీ అంటే ఏంటి, పార్షియల్ రిపాజిటరీ అంటే ఏంటి, ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటాం. ఫుల్ రిపాజిటరీ, పార్షియల్ రిపాజిటరీ. పార్షియల్ రిపాజిటరీ గుర్తుపెట్టుకుని గైస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు రిపాజిటరీస్ ఎన్ని టైప్స్,